హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు సేమియా స్వీట్ చేస్తున్నా అండి. నేను మా వారు అడిగారు, స్వీట్ తినాలనిపిస్తుంది, సేమియా స్వీట్ చేయమని అడిగారు, అందుకే చేస్తున్నా అండి. చూడండి ఎలా చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ ఇది బాదమును కాజు అండి వేయించుకుంటా. ఓకే అండి, చూడండి వేగిపోయాయి మనకి బాదము, కాజు, వాటర్ మిలన్ సీడ్స్ అండి. కొంచెం ఒక స్పూన్ నెయ్యి వేసాను, నెయ్యిలో ఇవి వేయించుకున్నాను. తీసేద్దాం ఇవి. ఓకేనా? సేమియా స్వీట్ ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే ఉంటుంది, ఎందుకంటే మనం రెగ్యులర్గా చేసుకునే పాయసం కాబట్టి అందరికి ఇష్టమే. అలాగే ఒక కప్పు సేమియా తీసుకున్నాను అండి. చూడండి, బాంబిన్ అంటారు కదా, ఒక కప్పు తీసుకున్నాను. ఇదే నెయ్యిలో మనం వేయించేసుకోవాలి, బ్రౌనిష్ వచ్చే వరకు వేయించేసుకోవాలి సిమ్లో. ఓకే, ఒక 2 minutes ఉంచేసుకుందాం. బ్రౌనిష్ వచ్చింది చూడండి, ఇంతే చాలండి. సిమ్లో ఒక 1 minute ఉంచేసుకుంటే మనకి ఈ కలర్ వచ్చేస్తుంది. చూడండి ఎంత బాగుందో ఒకసారి, చాలా బాగుంది కదా. ఇంతే, ఏం లేదు. ఈ కప్పుతోని మనం ఒక 3-4 cups మిల్క్ తీసుకుంటే సరిపోతుంది. చూడండి, 1 cup వేసాను, ఎందుకంటే 1 cup సేమియాకి మనం 4 తీసుకుంటే బాగుంటుంది. మా పిల్లలు గట్టిగా తినరండి సేమియా, పాయసంలాగా చేయాలి అని అంటారు. అందుకనేసి కొంచెం పాలు ఎక్కువనే వేస్తాను నేను. ఇది 4 కప్పులు వేసాను, ఇంకో 1/2 cup కూడా వేసేద్దాం. ఓకే, సిమ్లోనే పెట్టేద్దామండి. ఓకే, మా వారు పాపం ఎప్పుడు అనలేదు, ఈరోజు సేమియా చెయ్యి అని అన్నారు, అందుకనే చేస్తున్నా. మళ్ళీ ఏమన్నారు, స్పెషల్గా దీంట్లో సేమియా స్వీట్లో బనానా వేసుకొని తింటా అన్నారు. అందుకే ఎలా ఉంటుంది అనేసి ఒకసారి ట్రై చేస్తాడంట మా వారు అన్నారు అనేసి చేస్తున్నా అండి. ఓకే, ఒక 10 minutes మనం స్టవ్ పెద్దగా పెట్టేసుకొని వదిలేద్దాం, మూత పెట్టుకోవద్దు. ఓకేనా? ఓకే, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వచ్చేసి ఇదిగో ఒక కప్పు సేమియాకి నేను 1/2 cup తీసుకుంటున్నాను అండి. ఒక 1/2 cup షుగర్ తీసుకుంటే సరిపోతుంది. అంటే స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు వేసుకోవచ్చు, కప్పు వేసుకోవచ్చు. మా వారు ఎక్కువ స్వీట్ ఉన్నా కూడా తినరు, అందుకనేసి 1/2 cup వేసాను. ఒక 10 minutes ఉంచేసి అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. ఓకేనా? చూడండి అయిపోయిందండి, అయిపోయింది. చాలా చిక్కగా వచ్చేసింది పాలు. చూడండి, ఇంతకన్నా ఎక్కువ మొత్తం మెత్తగా అయిందనుకో బాగుండదు. చూడు, ఇంత ఉంటే చాలు మనకి. ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. ఓకేనా? ఎందుకంటే నేను మామూలుగా ఇలాచీ కిస్మిస్లు ఎందుకు వేయను అంటే మా పిల్లలకి ఇష్టం ఉండదు, అందుకనేసి ఓన్లీ డ్రై ఫ్రూట్స్ ఇవి మాత్రమే వేస్తాను. ఓకేనా? కంప్లీట్ అయిపోయిందండి, మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, వేడి పాయసం మనకు రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. ఓకేనా? మా వారికి ఇస్తాను, ఇది కొంచెం చల్లబరిచేసి కొంచెం కూల్ అయిన తర్వాత మా వారికి ఇస్తాను. చూడండి ఎలా అయిందో, మరి గట్టిగా కాకుండా మరీ పాలలాగా లేకుండా చూడండి, బాగుందండి. ఇప్పుడు మా వారికి ఇస్తే బనానా వేసుకొని తింటారంట. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో నాకు చెప్పండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి, బాయ్, టేక్ కేర్.